ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేసే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, 1 యోహాను 4:4 సెలవిస్తుంది, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నన్ను ధైర్యపరచడానికి ఒక మాటను ఆయన చెప్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, ఈ లోకంలో ఉండేటువంటి సమస్త బలవంతుల కన్నా, అన్ని శక్తుల కన్నా, అన్ని ప్రభావాల కన్నా నీలో ఉన్నటువంటి నీ దేవుడైనటువంటి నేను గొప్పవాడిని, అది నువ్వు గుర్తుంచుకో అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడండి. ప్రియులారా, ఇది చాలాసార్లు మనము మర్చిపోయినప్పుడు మాత్రమే మనకు చిన్న చిన్న సమస్యలు కూడా మనకు చాలా పెద్దగా కనిపిస్తాయండి. ప్రియులారా, ఉదాహరణ చెప్పాలంటే 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు గొల్యాతు మీదకు, అంటే ఫిలిష్తీయులకు విరోధంగా యుద్ధానికి వెళుతున్నానండి. అప్పుడు ఫిలిష్తీయుల యొక్క వీరుడైనటువంటి యుద్ధశూరుడైన గొల్యాతు వచ్చి ఇశ్రాయేలుతో సవాలు చేస్తున్నాడు. మీలో ఒకరిని మీరు ఎన్నుకోండి, అతడు నన్ను జయిస్తే మేము మీకు బానిసలుగా ఉంటాము, నేను అతను జయిస్తే మీరందరూ మాకు బానిసలుగా ఉండాలని చెప్పి, ప్రియులారా, ఆ యొక్క గొల్యాతు ఇశ్రాయేలును వాడు భయపెడుతూ ఉన్నాడండి. ఆ ఇశ్రాయేలు తిరస్కరించాడు, దేవుని యొక్క సైన్యాన్ని అతడు తిరస్కరించాడు, అతడు నిందించాడని చెప్పి తమిళ బైబిల్లో ఉందండి. నిందన చేశాడు, హేళన చేశాడని తమిళ బైబిల్లో ఉంది. ప్రియులారా, ఇలాగా ఎన్ని రోజులు చేశారంటే దాదాపు 1 రోజు 2 రోజులు కాదండి. 1 సమూయేలు 17వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, దాదాపు 40 రోజులు ఉదయకాలము సాయంకాలము ఇశ్రాయేలును అతడు భయపెడుతూ ఉన్నాడండి. ప్రియులారా, ఆ యొక్క ఇశ్రాయేలు ఆ యొక్క గొలియాతు యొక్క మాటలను విని అతను చూసి వానికి ముందుగా గడగడలాడారు, వణికిపోయారు, భయపడ్డారు. ప్రియులారా, కారణం ఏంటి? తనలో ఉన్నటువంటి దేవుడు ఆ యొక్క గొలియాతు కన్నా గొప్ప దేవుడు అనేటువంటి దాన్ని మర్చిపోయారండి. ఐగుప్తు దేశంలో తమ యొక్క పితరులకు దేవుడు చేసినటువంటి బలమైన క్రియను మర్చిపోయారు. తమ యొక్క ప్రభావము చేత ఎర్ర సముద్రాన్ని బద్దలుగా చీల్చినటువంటి దేవుడు యొక్క ప్రభావాన్ని వారు మర్చిపోయారు. మన్నాను, ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి దేవుడును, పిల్లల బండ నుండి నీరిచ్చినటువంటి దేవుడిని యొక్క ప్రభావాలను మర్చిపోయారు. కాబట్టి కేవలం ఒక మనిషి అయినటువంటి మన్నైనటువంటి గొలియాతును చూసి వారు భయపడుతున్నారండి. ఈ రోజుల్లో మనం కూడా చిన్నదానికి పెద్దదానికి మనం భయపడడానికి కారణం ఏంటంటే, మనలో ఉండేటువంటి దేవుని యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క బలాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి మనలో అన్ని విషయాలకు మనకు భయం కలుగుతూ ఉందండి. ఇప్పుడు యుద్ధం చేయడానికి వారు ఆలోచిస్తున్నారు, కానీ గొలియాతును చూసి భయపడుతున్నారు. 40 రోజులు వారు ఏం చెయ్యాలని చెప్పి వారికి తోచడం లేదండి. దావీదు వచ్చాడు, తన యొక్క సహోదరులు యుద్ధంలో ఆ యొక్క యుద్ధ సైన్యంలో ఉన్నటువంటి తన యొక్క సహోదరులను చూడడానికి, వారి యొక్క క్షేమాన్ని తెలుసుకోవడానికి దావీదు తన తండ్రి ద్వారా పంపబడ్డాడు. ప్రియులారా, మిగిలిన వారు గొలియాతు మాటలు విని భయపడ్డారు, కానీ దావీదు గొలియాతు మాటలు విని భయపడలేదు. అతనుకు కోపం వచ్చిందండి. అతను అంటున్నాడు, జీవము గల దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏమాత్రం అని చెప్పి అంటున్నాడండి. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను యుద్ధానికి వెళ్తాను, నేను తను గెలుస్తానని చెప్పి అన్నప్పుడు సౌలు రాజు అంటున్నాడు, నీ వల్ల అసలు నువ్వు యుద్ధం చేయలేవు బాబు, నువ్వు చిన్నవాడివి. అతడు తన చిన్న ప్రాయం నుంచి యుద్ధాభ్యాసము చేసినటువంటి వాడు, నువ్వేం చేయలేవు, గెలవలేవని చెప్పి అంటున్నాడు. కానీ ప్రియులారా, దావీదుకు ఒక్క విషయం మాత్రం తెలుసు, ఆ గొలియాతు అందరికన్నా గొప్పవాడుగా ఉండవచ్చు, కానీ ఆ గొలియాతు కన్నా నాలో ఉన్నటువంటి నా దేవుడు వివరించలేనంత గొప్పవాడు, సర్వశక్తిమంతుడు అనేటువంటి దాన్ని దావీదు గుర్తించాడు. ప్రియులరా, యుద్ధానికి ఆయన కత్తులు, ప్రియులరా, బల్యాలు ఏం తీసుకెళ్ళలేదు, దేవుని యొక్క నామము చేతనే గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. కాబట్టి ప్రియులరా, అందరూ చూసి భయపడుతున్నటువంటి గొలియాతును ఒక చిన్న రాయితో అతడు చాలా సులభంగా గెలవగలిగాడు. ఎందుకంటే దేవుడు, తనలో ఉన్నటువంటి దేవుడు బలవంతుడు, గొప్పవాడు అనేటువంటి దాన్ని దావీదు గుర్తించాడు. కాబట్టి వివరించలేని, ఊహించలేని గొప్ప జయాన్ని దావీదు దేవుని యొక్క నామంలో పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న అందరికన్నా, అన్నిటికన్నా, సాతాను కన్నా, మనుష్యుల కన్నా, సమస్త జనుల కన్నా
ప్రియులారా, నీలో ఉన్న నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆయన మనం గుర్తించుతాం. ఆయన మనకు ఊహించలేని జయాన్ని మనకు కలుగజేస్తాడు. కాబట్టి ఈ యొక్క మాటను మనం విశ్వాసంగా మనం చెప్తూనే ఉందాము. నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. లోకంలో ఉన్న అందరికన్నా, అన్నిటికన్నా నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవాడు తనకు అరచేతిలో నిన్ను నన్ను చెక్కుకొని ఉన్నాడు. ఆయన యొక్క చేతును మించి నిన్ను నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఎవరేం చేయలేరు. నువ్వు దేవుని యొక్క చేతిలో ఉన్నావు. గొప్ప దేవుని యొక్క చేతిలో ఉన్నావు నువ్వు. ఆ గొప్ప దేవుడు నీలో ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాము. దేవుడు మనకు జయాన్ని కలుగు చేయని కాక ప్రార్థన చేద్దామా. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. లోకంలో ఉన్న వానికన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడన్న మాట ప్రకారం తండ్రి, మాలో ఉన్నటువంటి గొప్ప దేవుడైన నిన్ను మనం మర్చిపోయినప్పుడు తండ్రి మాకు అనేక భయాన్ని శత్రువు కలిగిస్తాడు. మేము జయాన్ని పొందుకోలేకపోతున్నాం, మేము ముందుకు సాగలేకపోతున్నాం తండ్రి. ఈ రోజులో తండ్రి తన జీవితంలో నిన్ను మర్చిపోయి తండ్రి, నీ ప్రభావాన్ని మర్చిపోయి తండ్రి, ముందుకు సాగలేక తండ్రి, జయాన్ని పొందుకోలేక సొమ్మసిల్లిపోతున్న తండ్రి, సొమ్మసిల్లిపోయిన తండ్రి, యేసయ్య సమస్యలను చూసి భయపడిన సహోదరు ఒకసారి తండ్రి జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వు ఎలాంటి తండ్రి, ఎటువంటి బలవంతుడు అని చెప్పి తండ్రి వారికి జ్ఞాపకము చేసుకుని తండ్రి, నీలో ముందుకు సాగడానికి తండ్రి, నీ ద్వారా జయాన్ని పొందుకోవడానికి తండ్రి యేసయ్య వారికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. వారికి భయాన్ని తండ్రి వారిని లేపమని ప్రార్థిస్తున్నాను. సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు ఊహించలేని గొప్ప జయాన్ని వారికి కలుగజేయమని తండ్రి, ఈరోజంతా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం వరకు తోడండి, జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ప్రైజ్ ది లార్డ్.